ఒక దైవజనుడు చెప్పగా విన్నాను. కష్టకాలం సేవ జరుగుతున్న దినాలు అవి. కొన్ని కుటుంబాలు మందిరానికి వస్తాయి, ఆరాధిస్తాయి. ఆ కుటుంబాలన్నీ దైవజనుడికి ఎరుకే. అప్పుడప్పుడు గృహ దర్శనాలు చేస్తూ ఉంటాడు. ఒక కుటుంబం 2-3 వారాల నుంచి మందిరానికి రాకపోతే వాళ్ళు ఎందుకు రావట్లేదు అని ఆయనకి డౌట్ వచ్చి, మరి ఏ కారణం చేత రావట్లేదో ఏమో అని వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నారా నా కూర్చోన్నా అని కూర్చోబెట్టి ఆయనకి ఆతిథ్యం అంతా చేసి నీళ్ళు అవి ఇచ్చి ఆమె పని మొదలుపెట్టింది. పని మొదలుపెట్టి అన్నం చూసి అన్నం పొయ్యి మీద వేసేసింది. వండేసి వాళ్ళ ఇంట్లో ఆ పచ్చడి ఏదో ఉంటే ఆ పచ్చడేసి ఆ వేడి అన్నం ఆ ప్లేట్లో వేసేసి పళ్ళెంలో వేసేసి ఆయనకి ఇచ్చింది. అన్న తినన్నా, అన్నం ఉంటాయి అని వచ్చావు, మరి తిన్నావో లేదో, తినని చెప్పి కూర్చోబెట్టి తినమన్నారు. ఆయన అన్నం దగ్గర కూర్చుంటే ఆమె కొడుకు వచ్చి కూర్చున్నాడు అక్కడ. చిన్నోడు, పసిబిడ్డ. వాడు వచ్చి కూర్చుంటే, నాన్న అన్నం తిని నువ్వు పక్కకెళ్ళు అంటే వాడు ఆకలి అవుతుందమ్మా అని అన్నాడు. అంటే అది తినకూడదు నాన్న, పక్కకి రా అని చెప్పి బిడ్డని ఎత్తుకొని పక్కకి వెళ్ళింది. మీరు తినండి అన్న, వాడంతే అంటాడు, మీరు తినండి అని పక్కకి వెళ్ళి. ఈయనకు బాధ వేసింది. వాడు ఆకలి అవుతుంది అన్నాడు, అన్నోడిని తీసుకొని పోనీ వాడికి ఏమన్నా వేసిద్ది అంటే ఏమి ఇట్లా ఉన్నదంతా ఈయనకే వండింది, ఆయన ప్లేట్లోనే వేసింది, ఇంకా లేదు కూడా. అప్పుడు ఆయన, అమ్మ రాని అమ్మ తినని వాడిని కూడా తినని అమ్మ అన్నట్ట దైవజనుడు. లేదని వాడు తినకూడదులే అన్నాడు. ఎందుకు తినకూడదు అన్నాడు. తినకూడదులే నన్ను తినన్నా. ఎందుకు తినకూడదో చెప్పమ్మా. నాకు చెప్పకూడదా? చెప్ప. అవి 10వ బియ్యం అన్నా, అవి దేవునికని కేటాయించినాయి. మందిరం కాటికి తీసుకొద్దామంటే ఛార్జీకి డబ్బు లేక రాలేదన్నా. ఈ 2-3 వారాల నుంచి అందుకే రావట్లేదు. ఇంట్లో కూడా ఏమీ లేదన్నా, అందుకే వాడు ఆకలితో వచ్చి నీ దగ్గర కూర్చున్నాడు. అయినా పర్వాలేదన్నా, ఏసై ఇస్తాడు, వాడు ఓర్చుకుంటాడు. అన్న దైవజనుడు, నువ్వు నా ఇంటికి వచ్చావు, నిన్ను ఖాళీ కడుపుతో పంపకూడదు, నాకు ఉన్నదాన్నంత ఆహారం పెట్టి పంపించాలి, నన్ను ఏసై ఆశీర్వదిస్తాడు. తినన్నా, అది దేవుని కొరకు కేటాయించింది, అది దైవజనుడు తినదగింది, మేము దాన్ని ముట్టకూడదన్నా. ఏడ్ చేశాడంట అక్కడే. ఇంత యథార్థత, ఇంత నమ్మకత్వం, ఇంత విశ్వాస్యత. కన్నీళ్లు పెట్టుకొని, సరేమ్మా 10వ మీ వండావు, నాకు కంచంలో పెట్టేశావు, ఇది నాది, దేవునికి చెందింది, ఇది నాది, బిడ్డకి పెట్టకూడదా అన్నాడు. అప్పుడు మౌనం అయిపోయి, రారా అని వాడిని పిలిచి, నాదే, నా దేవుడిది, నీకు ఇస్తున్నాను అని వాడిని కంచంలో పెడితే వాడు తిన్న తర్వాత అది కూడా తినలాగా తిన్నాడు. తినకపోతే బ్లెస్సింగ్ రా, ఏదో ఒక ముద్ద ముట్టి వాడికే కేటాయించి కన్నీళ్లతో నిలబడి ప్రార్థన చేశాడంట. నా బిడ్డలు పస్తులు ఉంటమేంది ప్రభువా, నా బిడ్డలు పస్తులు ఉంటమేంది ప్రభువా, నీ పిల్లలు కదా, నీ రక్తం ఇచ్చి కొనుక్కున్న నీ సొత్తు కదా, నా బిడ్డలకు పస్తులేంది ప్రభువా, నా బిడ్డలకు కరువేంది ప్రభువా, నా బిడ్డలకు దరిద్రత ఏంది ప్రభువా, ఆశీర్వాదానికి వారసుల్ని చేస్తానన్నావే, ఆశీర్వాదానికి వారసులుగా మిమ్మల్ని పిలిచానన్నావే, శాపానికి ఆస్పదం ఎందుకు చేశావయ్యా అని ఏడ్చాడు.
ఆ బిడ్డలను ఆశీర్వదించా. ఇంకెన్నడూ ఈ పరిస్థితి బిడ్డలకి కలగకుండాను కాక నా బిడ్డలకి ఎప్పుడు సమృద్ధి ఉండేటట్టు చేస్తుంది. 10 మందికి పెట్టే స్తోమతి అని కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతుంటే మనసారా ఆ తిన్న ముద్దకి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మరుసటి ఆదివారానికల్లా కుటుంబం కళకళలాడుతూ వచ్చేసారంట మందిరానికి. వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చేసి చెబుతున్నారంట, అన్నా దేవుడు చూసాడంత కార్యం చేశాడో, ఆయన అన్యాయసుడు కాదన్నా. ఒక దశలో శ్రమలో నలిపినా ఆయనకు నమ్మకంగా ఉన్న వాళ్ళకి, ఆయన ఎడల విశ్వాస్యత కనపరిచిన వారికి ఆయన ఏ మేలు కొదువు చేయడన్నా, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అధికంగా చేస్తాడన్నా. అది రుజువు చేశాడో. అది ఈ వారంలోనే జరిగిందన్నా. ఏం జరిగిందమ్మా అంటే, వాళ్ళు తోటలో కావలి ఉంటారట. తోటలో పనివారు వాళ్ళు తోటలో కావలి ఉంటారు. ఆ తోట యజమానుడు వాళ్ళ పిల్లలు వేరే దేశంలో సెటిల్ అయితే అక్కడికి వెళ్ళిపోతానికి రెడీ అయ్యి ఈమె భర్తను పిలిచాడు. పిలిచి, అది ఎకరాల తోట, 2 ఎకరాలు ఉందో 3 ఎకరాలు ఉందో 5 ఉందో తెలియదు, ఎకరాల తోట, చెట్లు ఫలాలు మొత్తం ఉన్నాయి. పిలిచి, రా, నేను వేరే దేశం వెళ్ళిపోతున్నాను, నా పిల్లలు అక్కడ సెటిల్ అయిపోయారు, మరి నేను అక్కడే ఉండిపోతే మరి తోట ఏం చేసుకునేది? ఇన్నాళ్ళు నాకు నమ్మకంగా ఉన్నావుగా, రా రిజిస్టర్ ఆఫీస్ పోదందా అన్నాడు. దేనికయ్యా? కూలోండి, నేను కూలిస్తే సరిపోయిద్ది నాకు అంటే. కాదు, నోరు మీరు రావాయ్ అని తీసుకెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఆ ఎకరాల తోటను ఆయనకి రిజిస్ట్రేషన్ చేసేసి వెళ్ళిపో, బాగున్నాడు. ఆ కాగితాలు ఆ వారంలోనే అయిపోయింది. కాగితాలు తీసుకొచ్చి భార్య చేతికి ఇచ్చి, మనం కూలి చేసిన ఈ తోట ఇప్పుడు మన సొంత తోట మాయ అన్నాడట. అక్కడే మోకాళ్ళు ఏడ్చి, పట్టెడు అన్నం దగ్గర నమ్మకంగా నేనున్నా. నా విశ్వాస్యత నేను ఇంత చూపిస్తే, నా నమ్మకత్వాన్ని నేను ఇంత చూపిస్తే, నీ నమ్మకత్వాన్ని ఇంతగా చూపించావా ప్రభువా అని దేవునికి కృతజ్ఞతలు చెప్పి మైంపరిచి వచ్చి సాక్ష్యం ఇచ్చింది. ఇది యథార్థ సంఘటన అని సదరు దైవజనుడు చెప్పాడు. ఇది మీకెందుకు చెబుతున్నానంటే, దేవుడు ఖచ్చితంగా చూస్తాడు నాన్న. నువ్వు సేవకుడు అయినా, విశ్వాసివైనా, నువ్వు పరిచారకుడు అయినా, పరిచారకురాలివైనా, నువ్వు ఎవరివైనా, నీకున్న కొంచెంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో, నీ విశ్వాస్యత ఏమిటో ఆయన చూసి, నువ్వు ఇంత నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తే ఆయన నమ్మకత్వం ఎంత ఉంటుందో చూపిస్తాడు నీకు. శ్రమలో నమ్మకత్వం